మనం కరెక్ట్ ఫౌండేషన్ చూస్ చేసుకోవాలంటే మనకి ఇది తెలిసి ఉండాలి. ఏంటది? స్కిన్ టోన్, అండర్ టోన్. స్కిన్ టోన్, అండర్ టోన్ రెండు ఒకేలా ఉంటాయి, కానీ ఈ రెండు చాలా వేరు, చాలా డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి. స్కిన్ టోన్ అది మనకి పైకి కనిపించేది, చూసి ఈజీగా మనం చెప్పవచ్చు వాళ్ళు బ్లాక్ ఉన్నారు, వైట్ ఉన్నారు, ఫెయిర్ ఉన్నారు. అది మనం కళ్ళతోనే ఐడెంటిఫై చేసేస్తాం ఈజీగా. దీన్నే మనం స్కిన్ టోన్ అంటాం. మరి అండర్ టోన్ అంటే ఏంటి? అండర్ టోన్ మన స్కిన్కి లోపల ఒక టోన్ అనేది ఉంటుంది, లైక్ పింక్ అండ్ గోల్డ్. మన స్కిన్కి ఏ ఫౌండేషన్ మ్యాచ్ అవుతుంది అనేది ఈ అండర్ టోన్ బట్టి డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది క్లైమేట్ చేంజెస్కి అస్సలు మారదు. ఈ స్కిన్ అండర్ టోన్ టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. అవి వామ్, కూల్, న్యూట్రల్. వామ్, కూల్, న్యూట్రల్ ఈ 3 టైప్స్లో ఏదో ఒక అండర్ టోన్ మనదై ఉంటుంది. మరి దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఈ లాజిక్ అయితే మీరు అర్థం చేసుకోవాలి గైస్. ఎందుకంటే ప్రతి ఒక్కరి వెయిన్స్ బ్లూ కలర్లో ఉంటాయి. ఈ బ్లూ కలర్ వెయిన్స్ మన స్కిన్ అండర్ టోన్తో మిక్స్ అయ్యి ఈ వెయిన్స్ కలర్ని చేంజ్ చేస్తాయి. బ్లూ కలర్ వెయిన్ ప్లస్ ఎల్లో అండర్ టోన్ ఈ రెండు మిక్స్ అయితే మనకి గ్రీన్ కలర్ ఏర్పడుతుంది. మీ రిస్ట్లో ఎక్కడైనా ఎక్కువ గ్రీన్ కలర్ వెయిన్స్ కనిపించాయంటే అది మీది వామ్ అండర్ టోన్ అని అర్థం. కొంతమందికి ఈ అండర్ టోన్ పింక్ కలర్లో ఉంటుంది. అండర్ టోన్ బ్లూ కలర్ వెయిన్స్ ప్లస్ పింక్ అండర్ టోన్ ఈ రెండు కలిస్తే మనకి పర్పుల్ కలర్ వెయిన్స్ ఏర్పడతాయి. మీ రిస్ట్లో ఎక్కువగా పర్పుల్ కలర్స్ వెయిన్స్ కనిపిస్తుంటే అది మీది కూల్ అండర్ టోన్ అని అర్థం. గ్రీన్ వెయిన్స్ ప్లస్ పర్పుల్ వెయిన్స్ ఈ రెండు మిక్స్ అయినట్లు మీకు కనిపిస్తే అది మీది న్యూట్రల్ అండర్ టోన్. ఇలా ఈజీగా అండర్ టోన్ని మనం కనిపెట్టవచ్చు. ఈ అండర్ టోన్ని ఐడెంటిఫై చేయడానికి ఎప్పుడు న్యాచురల్ సన్లైట్కి వెళ్ళి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. గ్రీన్ కలర్స్ వెయిన్స్ కనిపిస్తుంటే అది మీది వామ్ అండర్ టోన్. మీకు ఎక్కువ పర్పుల్ కలర్ వెయిన్స్ కనిపిస్తుంటే అది మీది కూల్ అండర్ టోన్. గ్రీన్ కలర్ వెయిన్స్ ప్లస్ పర్పుల్ వెయిన్స్ ఈ రెండు మిక్స్ అయి కనిపిస్తుంటే అది మీది న్యూట్రల్ అండర్ టోన్. ఇలా ఐడెంటిఫై చేయండి అండర్ టోన్ని. ఈ వెయిన్స్ టెస్ట్ మీకు తెలియట్లేదు, అర్థం కావట్లేదంటే ఇంకా ఈజీగా ఎలా అండర్ టోన్ గుర్తించాలి అంటే మీరు ఏదైనా వైట్ కలర్ డ్రెస్, ప్యూర్ వైట్ కలర్ డ్రెస్ వేసుకోండి. డ్రెస్ అయినా షర్ట్ అయినా ఏదో ఒకటి వేసుకున్న తర్వాత మీరు సన్లైట్కి వెళ్ళి చూసుకోండి. మీ ఫేస్ని మిర్రర్లో చూసుకున్నప్పుడు మీ ఫేస్లో ఎక్కువ ఎల్లో, గోల్డెన్ టోన్ కనిపిస్తుంటే అది మీది వామ్ అండర్ టోన్. అండ్ మీ ఫేస్లో ఎక్కువ పింక్, రెడ్ టోన్స్ కనిపిస్తున్నాయి మీ ఫేస్లో అది మీది కూల్ అండర్ టోన్. ఏ తేడా లేకుండా నార్మల్గా ఉంది మీ ఫేస్ అంటే అది మీది న్యూట్రల్ అండర్ టోన్. ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండర్ టోన్ని. మీ స్కిన్పై గోల్డ్ జ్యువెలరీ వేసినప్పుడు అది మీకు కాంప్లిమెంట్ ఇస్తుంది, అంటే మీకు చాలా అందంగా కనిపిస్తుంది. మీ స్కిన్ టోన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి అందంగా కనిపించేలా చేస్తుంది, అంటే మీది వామ్ అండర్ టోన్. మీ స్కిన్పై సిల్వర్ జ్యువెలరీ వేసినప్పుడు అది మీకు బాగా సూట్ అయింది, మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, అంటే అది మీది కూల్ అండర్ టోన్. ఇలా వామ్, కూల్ అండర్ టోన్ని ఈజీగా కనిపెట్టవచ్చు. న్యూట్రల్ అండర్ టోన్ ఎలా కనిపెట్టాలి? మీకు ఈ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ రెండు మీకు మంచిగా కనిపిస్తున్నాయి, అంటే మీది న్యూట్రల్ అండర్ టోన్. ఈ 3 టెస్ట్లో కూడా మీ అండర్ టోన్ అనేది మీకు తెలియట్లేదు. మరి ఈజీగా ఎలా కనిపెట్టడం అంటే మోస్ట్లీ ఇండియన్ స్కిన్ ఎప్పుడు వామ్ అండర్ టోన్లోనే ఉంటుంది. ముంబై, నార్త్ ఇండియన్స్కి కొంచెం కూల్ అండర్ టోన్ ఉంటుంది. మోస్ట్లీ ఇండియన్ స్కిన్ అనేది మన సౌత్ ఇండియన్స్కి ఎప్పుడు వామ్ అండర్ టోనే ఉంటుంది. షేడ్స్ వామ్ అండర్ టోన్లో మనకి షేడ్స్ మారుతాయి అంతే.
మీకు స్కిన్ టోన్ ఏంటి, అండర్ టోన్ ఏంటి అనేది అర్థమైంది, మీకు తెలుసు. ఇప్పుడు మనం డిసైడ్ అవ్వాలి మనకి కవరేజ్ ఎంత కావాలి అనేది. లైట్ కవరేజ్ కావాలా, ఫుల్ కవరేజ్ కావాలా, మీడియం కవరేజ్ కావాలా? మీకు నో మేకప్ లుక్ కావాలంటే లైట్ కవరేజ్ని మనం ఎంచుకోవాలి. మీడియం కవరేజ్ కావాలంటే హెవీగా లేని ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ కవరేజ్ రోజంతా మీకు మేకప్ కదలకుండా చెదరకుండా ఉండాలంటే మీరు ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరెప్పుడు ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ మనీ సేవ్ అవుతుంది అండ్ మీకు రోజంతా నిలిచేలా ఆ ఫౌండేషన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా ఫుల్ కవరేజ్ ఫౌండేషన్నే కొనండి. ఇది బ్రైడల్ మేకప్లో యూజ్ అవుతుంది. ఫౌండేషన్ కొని మీకు లైట్ కవరేజ్ కావాలనుకుంటే కొంచెమే ఫౌండేషన్ యూజ్ చేయండి. మనం ఏ కవరేజ్ ఫౌండేషన్ కావాలనేది మనం డిసైడ్ అయ్యాం. మనకి ఏ కవరేజ్ ఫౌండేషన్ కావాలి, ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ కావాలి. ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే స్కిన్ టైప్ని బట్టి ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ డ్రై, ఆయిలీ, లిక్విడ్ ఫౌండేషన్, క్రీమ్ ఫౌండేషన్ అండ్ పౌడర్ ఫౌండేషన్. మీది డ్రై స్కిన్ ఉంటే లిక్విడ్ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీది ఆయిలీ స్కిన్ ఉంటే పౌడర్ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోండి. కాంబినేషన్ స్కిన్ ఉంటే ఏం చేయాలి, మీరు కొంచెం పౌడర్ కొంచెం లిక్విడ్ ఈ రెండు మిక్స్ అయి ఉన్న ఫౌండేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కన్ఫ్యూజ్. మరి ఎలా ఈజీగా ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్తా. మీరు ఎప్పుడు లిక్విడ్ ఫౌండేషన్నే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఆల్ స్కిన్ టైప్, ఇది అందరికీ సూట్ అవుతుంది. సో మనకి ఫుల్ కవరేజ్ కావాలి, లిక్విడ్ ఫౌండేషన్ కావాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మన స్కిన్ టోన్కి మన ఫౌండేషన్ మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే స్వాచ్ టెస్ట్ చేసి తెలుసుకోవాలి. మనం ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళాలి. దీనికోసం కంపల్సరీ మనం ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్తేనే మనం స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ని కరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఫౌండేషన్ని తీసుకొని ఇక్కడ స్వాచ్ చేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే స్టోర్కి వెళ్ళండి. అక్కడ మీ స్వాచ్ చేసిన ఫౌండేషన్ చూడండి. ఇక్కడ స్వాచ్ చేసుకున్న కలర్ ఫౌండేషన్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అయిన ఫౌండేషన్ మీ స్కిన్కి నెక్కి బాగా సూట్ అయింది, మీ స్కిన్ టోన్లో బాగా కలిసిందంటే ఆ ఫౌండేషన్నే మీరు బై చేయండి. ఆక్సిడైజ్ అయిన ఫౌండేషన్ మీ స్కిన్ టోన్కి డార్క్గా ఉంది, 2 షేడ్స్ లైటర్ ఫౌండేషన్ని మీరు కొనాలి. అదే ఆక్సిడైజ్ అయిన ఫౌండేషన్ మీ స్కిన్ టోన్కి బాగా లైట్ ఉంది, దానికి 2 షేడ్స్ డార్కర్ షేడ్ ఉన్న ఫౌండేషన్ని మీరు కొనండి. ఇప్పుడు ఫౌండేషన్ని ఎలా కొనాలో తెలిసింది కదా. ఈ టెస్ట్ కూడా మనం సన్లైట్లోకి వెళ్ళే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కరెక్ట్ ఫౌండేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అన్నీ మాకొద్దు, మేము ఈజీగా 2 మినిట్స్లో ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అది కూడా వీలవుతుంది. అది ఎలా అంటే వర్చువల్ ట్రయల్. ఫౌండేషన్ని సెల్ చేసే బ్రాండ్స్ ఉంటాయి కదా, ఈ బ్రాండ్స్ అన్నీ మనకి ఈ బ్రాండ్స్ అన్నిటిలో ఈ వర్చువల్ ట్రయల్ ఉంటుంది. మన ఫేస్ పై ఏ మేకప్ లేకుండా సన్లైట్లో వెళ్ళి ఆ కెమెరాకి మీ ఫేస్ని ఫేస్ చేయండి. ఇప్పుడు అదే మీ స్కిన్ టోన్ని బట్టి మీరు ఏ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలనేది అక్కడ చూపిస్తుంది. హ్యాపీగా ఆ ఫౌండేషన్ని బై చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయిందనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.